ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి, సన్మానించాలి. ఎవరిని? అవున వాక్యం ఉందా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఇంకో మాట ఉంది, తల్లి తండ్రుల మాట వినని వాడి కన్నులు లోయ కాకులు పీక్కుపోతాయట. అదంతా వాక్యం, అది వేరే సబ్జెక్ట్. వినాలి ఇప్పుడు తల్లిదండ్రుల మాటలు. ఓకే, ఇప్పుడు నీ తండ్రి అన్నాడు, ఒరే రారా నాతో పాటు పేకాటకు రారా అన్నాడు, జూదానికి రారా అన్నాడు, వినాలా? మరి వాక్యం చెప్తుంది కదా. సరే, తండ్రి రా అన్నాడు, ఒరే నేను వ్యభిచారానికి పోతున్నాను, నువ్వు కూడా రారా నాతో పాటు అన్నాడు, వెళ్ళాలా కొడుకు? మరి వాక్యం నీ తల్లిని తండ్రిని సన్మానించమంటుంది, తల్లిదండ్రుల మాట వినమంటుంది. ఇప్పుడు పోకూడదా? అదేంటి, నువ్వు వాక్యం దాటేస్తున్నాడు కదా కొడుకు. వాడు తండ్రి అన్నాడు అనుకో, రే చర్చికి పోయి ఏం నేర్చుకుంటున్నావురా, తల్లిని తండ్రిని సన్మానించమని కంఠస్థ వాక్యం చెప్పావు కదరా, రారా నేను వ్యభిచారానికి పోతున్నా నువ్వు కూడా రారా అని అన్నాడు అనుకో. నేను తాగుడికి పోతున్నా నువ్వు కూడా రారా, నేను జూదానికి పోతున్నా నువ్వు కూడా రారా అన్నాడు అనుకో. తండ్రి చెప్పాలి ఏమేన్ అంటే తల్లిదండ్రుల మాట మనం ఎప్పుడు లోబడాలంటే, ఆ తల్లిదండ్రులు వాక్యమును గురించి చెప్తున్నాడు, రేయ్ వాక్యం చదువుకున్నావా, అది వాక్యం చదవాలి. రేయ్ స్కూల్కి వెళ్తున్నావు, ప్రార్థన చేసుకున్నావా, ఎస్ డాడీ నేను ప్రార్థన చేసుకుంటున్నా, మర్చిపోయాను ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా. రేయ్ ఈరోజు చర్చికి పోవాలి మనం, స్కూల్ లేదు ఏమి లేదు, ఫస్ట్ మనకు దేవుడు ప్రథమ స్థానం, రా చర్చికి అంటే మాకు స్కూల్లో ఏమంటున్నారో నీకు తెలిసేటి, మా స్కూల్లో మా టీచర్లు ఏమంటున్నారో నీకు తెలిసేంటి, అవన్నీ అనకూడదు. తండ్రి చెప్పాడు, చర్చికి పోదామంటున్నాడు, ప్రార్థనకు పోదామంటున్నాడు, రెడీ అయి రావాలంతే. హల్లెలూయా. తల్లిదండ్రులు అనే వాళ్ళు ఎప్పుడైతే దేవుని విషయంలో వాక్యాన్ని చెప్తా ఉన్నారో అప్పుడు పిల్లలు ఖచ్చితంగా వారికి లోబడాలి. ఆమేన్. అట్ ద సేమ్ టైం తల్లిదండ్రులు ఎప్పుడైతే రేయ్ ఈరోజు చర్చికి పోవద్దు, ఎవడైనా చర్చికి వెళ్ళినట్టు తెలిసిందంటే మళ్ళీ సాయంత్రం నేను పని నుంచి వచ్చిన తర్వాత విమానం మోతెక్కిపోతా అన్నాడు అనుకో, డాడీ నువ్వేమైనా చెప్పుకో మేము చర్చికే వెళ్తాం. రేయ్ నేను మిమ్మల్ని కన్నాను రా అన్నాడు అనుకో, కంటే కన్నావు, నువ్వు కన్నప్పుడు మా అమ్మ లీటర్ రక్తమే కార్చింది, బట్ నా కొరకు యేసుక్రీస్తు కల్వరిలో ఆయన రక్తమంతా కార్చేశాడు. లీటర్ రక్తం కార్చిన వాళ్ళు గొప్ప, తల్లి 9 నెలలు ప్రసవ వేదన పడుతుంది. ఎన్ని నెలలు? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల ప్రసవ వేదన పడ్డారు నీ గురించి నా గురించి. ఎవరు గ్రేట్? ఇప్పుడు నేను తల్లిని గౌరవించమని చెప్పట్లే, తల్లిని గౌరవించకపోతే వాడికి భయంకరంగా మాట్లాడతా, ఇంకా కఠినంగా మాట్లాడతా, ఆ సంగతి మీకు అందరికీ తెలుసు తల్లిదండ్రులు గౌరవించకపోతే. బట్ నా తల్లిదండ్రులు సెకండరీ, ఫస్ట్ ఎవరంటే దేవుడు. ఫస్ట్ ఎవరు చెప్పండి? దేవుడు. ఎందుకంటే దేవుడు మన కొరకు 33.5 సంవత్సరాలు ప్రసవ వేదన పడ్డాడు, నిందలు అనుభవించాడు, బాధలు అనుభవించాడు, ప్రాణం పెట్టాడు, గాయాలు పాలయ్యాడు, రక్తం అంతా దారబోసాడు. ఆయన స్వరక్తం ఇచ్చి, మళ్ళీ ఎవరిదో రక్తం కాదు అది, స్వరక్తం ఇచ్చి హల్లెలూయా మనల్ని కన్నాడు ఆయన. నేను చెప్తుంది అర్థమవుతుందా? బట్ తల్లి మన కొరకు 9 నెలల ప్రసవ వేదన పడింది, లీటర్ రక్తం కార్చింది ఆమె. అదైనా సులువైన కానుపు వస్తే సంగతి చెప్తున్నా, సులువైన కానుపు వస్తే లీటర్ రక్తం, ఇక ఆపరేషన్ వస్తే ఆ రక్తం కూడా ఉండకుండానే వాళ్ళు ఆపరేషన్ చేసి తీసేస్తారు. దేవుడికి స్తోత్రాలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఎవరికి లోబడాలి ఎక్కువ? అందుకని ఆయన మన తండ్రి, మన తల్లి కూడా అయ్యి ఉన్నాడు. ఆయన ఈ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయనకు లోబడాలి. ఓకే, కుటుంబంలో చర్చికి వద్దాం. ఇప్పుడు పాస్టర్ ఉన్నాడు ఇక్కడ. ఎవరు? నేను ఎంత కష్టపడితే నువ్వు చెప్పాలి, నువ్వు రక్షింపబడ్డావో తెలుసా బిసస్? నీ కుటుంబం సరి అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎన్ని రాత్రులు రక్తం కార్చానో. రక్తం కార్చాడా? మీకోసం నేను ఒక్క రక్తం బొట్టు కూడా కార్చలేదు. ఎప్పుడైనా వస్తే చెమట రావాలేమో తప్ప. హల్లెలూయా. కానీ ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను అంటే, కాదు పాస్టర్ గారు వాక్యం ఎలా చెప్తుంది కదా, వాక్యం కంటే ముందు నేనే అన్నాడు అనుకో, ఇప్పుడు పాస్టర్కి లోబడాలా? బిజినెస్ మాట్లాడాలి, లోబడాలా? లోబడకూడదా?
మరి ఆయన పాస్టర్ గారు కదా, ఆయన ఏమంటే జరిగిపోద్ది కదా. మరి మాట్లాడండి. ఇక్కడ చాలామందికి ఉండే ఆలోచన ఏంటంటే, అమ్మో పాస్టర్ గారి నోటంట దీవెన వచనాలే రావాలి తప్ప శాప వచనాలు ఏం చేయకూడదు, రాకూడదు, ఉంటే మేము శపించబడిపోతాం. ఇది రాంగ్, అది తప్పుడు ఆలోచన అన్నమాట. ఏమేన్. బిలాము ప్రవక్త 7 బలిపీఠాలు కట్టాడు. ప్రభు అతను బలిపీఠాల మీద దిగొచ్చేశాడు. అలాంటి బిలాము, ఏమేన్, ప్రభువా అంటే ఏంటి నా కుమారుడు అన్నాడు దేవుడు వచ్చి. ఎవరితో? అలాంటి బిలాము, వింటున్నారా? అలాంటి బిలాము ఇశ్రాయేలీలను శపిస్తుంటే శాపాలు పనిచేసాయమ్మా. అతను శపిందామని నోరు తెరుతుంటే శాపాలకు బదులుగా దీవెనలు వస్తున్నాయి. మీరు ఆశీర్వదించబడిన ప్రజలు, దేవునికి లోబడినంతసేపు, దేవుని వాక్యానికి, అదే బైబిల్, దేవుని వాక్యానికి మీరు లోబడినంతసేపు మీరు ఆశీర్వదించబడిన ప్రజలు. పాస్టర్, ఈ పాస్టర్ కాదు, పెద్ద పాస్టర్ కాదు, బిషప్ కాదు, రెవరెండ్ కాదు, ఆర్చ్ బిషప్ కాదు, ఎవడొచ్చి శాపాలు పెట్టినా అవి మీకు పనిచేయవు. అవి ఇంకో మాట చెప్తాను, తిరిగి ఆడికి వెళ్తాయి. ఆడికి తెల్లంతే శపిస్తూ ఉంటాడు, అవి తిరిగి చెప్పాలి వాడి వెనకతల బుట్టలోకి వెళ్తాయి. బుట్టలు ఎవరు ఉంటారంటే భార్య పిల్లలు ఉంటారు. బుట్టలు ఎవరు ఉంటారు? ఇప్పుడు వాటి శాపాలన్నీ. అందుకని ఎప్పుడు ఒక సేవకుడు సంఘాన్ని శపించడానికి వీలు లేదు. సంఘం మీరు ఎలా అయిపోవాలి, అలా అయిపోవాలి అనడానికి వీలు లేదు. అన్నాడంటే వాడికే ప్రమాదం. హల్లెలూయా. బ్రదర్, ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు అని చెప్పవరకే, అంతే. అంతకు మించి శపించడానికి. కాబట్టి పాస్టర్ పెట్టే శాపాలకి మనం భయపడాలా? హల్లెలూయా. వింటున్నారు అందరూ? భయపడక్కర్లే. ఏమేన్. ఇక్కడ దాకా అర్థమైందా? కాబట్టి ఇప్పుడు పాస్టర్, అదే పాస్టర్ వాక్యాన్ని బోధిస్తుంటే ఉన్నది ఉన్నట్టుగా, పాస్టర్ కాదు అప్పుడు వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. దేనికి లోబడాలి? దట్స్ రైట్, వాక్యానికి లోబడాలి. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించి, ఒక పాస్టర్ ఎంతవరకు అంటే ఒక గ్లాసు లాంటి వాడు, కానీ దాహం తీర్చేది మాత్రం నీరు. ఏమేన్. ఈ పాస్టర్ ఆ చర్చికి ఏమై ఉంటాడంటే ఎల్డర్, అంటే పెద్ద అన్నమాట. ఆ పాస్టర్ను దాటి ఎవ్వరు చిన్న మాట కూడా మాట్లాడడానికి ఉండొద్దు. దేవుడు అలా పెట్టాడు పాస్టర్ని. అతడు వాక్యాన్ని బోధిస్తున్నంతసేపు